ఓం నమో అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ కరుణ్ బండి. అందువలదు ఎంతెంతు వెతికినా నేనే ఉంటాను అని సమస్త లోక జగాలను ఏలే మన లక్ష్మీ నారసింహస్వామి వారు ఒకవైపు మహాసముద్రం, మరొక వైపు మహా అఖండ గోదావరి రెండూ కలిసే చూడ్డానికి రెండు కళ్ళు చాలనంత మహాసాగర సంగమ తీరంలో ప్రకృతి రమణీయత కోనసీమలో పిలిస్తే పలికే మహామహిమాన్వితమైన మన అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయాన్ని మనం ఈరోజు దర్శించి ఆలయ చరిత్రనైతే మీకు చెబుతాను, వినండి. చూసి దర్శించి విని తరించండి. పూర్వం వశిష్ఠ మహర్షులు వారు అరుంధతి సమేతుడై ముని ఋషివర్యులతో దేవతలతో కలిసి లోకక్షేమార్థం మహాసుదర్శన హోమాన్ని చేస్తున్నారు. ఇంతలో రక్తకుల్యుడు అని ఒక భయంకరమైన రాక్షసుడు హోమం చేస్తున్నటువంటి సమస్త మునివర్యులను దేవతలను ముప్పు తిప్పలు పెట్టేసి హోమాన్ని చిందరవందర చేసి ఆపాడు. అప్పుడు వశిష్ఠ మహర్షులు వారు తీవ్ర మనోవేదనకు గురై భక్తి శ్రద్ధలతో కన్నీరు మున్నేరై మన లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించగా లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రత్యక్షమై ఆ భయంకరమైనటువంటి రక్తకుల్యుడిని చీల్చి చెండాడి సంహరించి రక్తంతో నిండిపోయినటువంటి ఆ నెత్తుటి గోర్లను గోదావరి మహాసముద్రం కలగలిపినటువంటి ఆ సాగర సంగమ క్షేత్రంలో ఆయన గోర్లను చేతిని కడుక్కుని ఆ ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై అక్కడే కొలువుండగా కొన్ని రోజులకు పల్లపురాజు వంశస్థులు, అగ్నికుల క్షత్రియులు, వాడలరేవు వాస్తవ్యులు అయినటువంటి శ్రీ కొపనాతి కృష్ణమ్మ గారి దగ్గర పనిచేసే ఒక ఆవుల కాపిరి శ్రీ కేశవదాసు గారికి సాగర సంగమ ప్రాంతంలో బంగారు వర్ణంతో స్వామివారి పలుకులతో బంగారపు విగ్రహం దగదగా మెరుస్తూ కనిపించగా ఆయన రాజావారికి చెప్తే నమ్మకుండా ఉన్నందుకు కొపనాథ కృష్ణమ్మ గారి ఓడలు తీరానికి రాకుండా గల్లంతైపోయాయి. తర్వాత ఆయన చింతిస్తుంటే కలలో లక్ష్మీ నరసింహస్వామి వారి కనపడి కేశవదాసు చెప్పింది నిజమేనని పేర్కొనగా అప్పుడు స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయాన్ని కట్టడానికి సన్నాహాలు మొదలుపెట్టినాక సముద్రంలో గల్లంతైన రాజాగారి మొత్తం మన అంతర్వేది తీరానికి వచ్చేసాయి. అలా మన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని 1823లో మన కొపనాతి కృష్ణమ్మ గారు నిర్మించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమలు ఇంకా ఉన్నాయి. మన నెక్స్ట్ వ్లాగ్ సాగర సంగమ ప్రాంతంలో తీసినప్పుడు మీకు వివరంగా చెప్తాను. మీరైతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.